మంచి సలహా ఇచ్చినటువంటి ఉపాధ్యాయ బృందానికి అందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు సార్. అమూల్యమైన సమయాన్ని అత్యంత అద్భుతమైన మీ అనుభవాలను జోడించి పిల్లలకు చక్కని సలహాలు ఇచ్చినందుకు మీకు అందరికీ సభాపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మీరు వింటే నేను ఒక 2-3 మాటలు మాట్లాడతా, లేదంటే క్లోజ్ రైట్. థ్యాంక్ యూ. 10th అయిపోయింది కదా, అంటే ఒక కోర్స్ అయిపోయిన తర్వాత మన లోపల నెక్స్ట్ స్టెప్ ఎట్లా అనేది ఒక స్టేజ్ దాటినాక కంటిన్యూషన్ రోడ్ ఉంటుంది. కానీ ఈ 10th తర్వాత మనం చూస్ చేసుకునేటటువంటి పాత్ చాలా ఇంపార్టెంట్. నేను 10th అయినప్పుడు నా 10th అయిపోయినప్పుడు లాస్ట్ ఎగ్జామ్ రాసిన వెంటనే మా ఇంటి పక్కల మా బాబాయ్ ఉంటారు, అతని దగ్గరికి వెళ్ళి 10th అయిపోయింది నేను ఏం చేయాలని అడిగిన. ఏం చేయాలంటే నువ్వు ఏం చేద్దాం అనుకుంటుంటే నాకు పెద్దగా అంటే నాకు ఒక రూట్ మ్యాప్ ఉంది. 8th క్లాస్లోనే నేను డిసైడ్ అయి ఉన్నా ఏం చేసుకోవాలని. అతని దగ్గరికి వెళ్తే నేను ఎంపీసీ చేద్దాం అనుకుంటున్నా. ఇక్కడికి కన్నా మీకు ఎంపీసీలో మ్యాథమెటిక్స్కి 5 బుక్లు ఉంటాయి తెలుసా? మ్యాథ్స్కి 5 బుక్స్ ఉంటాయి. అప్పుడు ట్రిగ్నామెట్రీకి ఒక బుక్ ఉంటాయి, రియల్ నెంబర్స్కి ఒక బుక్ ఉంటాయి, ఆల్జీబ్రా ఒక బుక్, ఇట్లా మొత్తం 5 బుక్లు ఉంటాయి మ్యాథ్స్. అంటే ఫస్ట్ పేపర్కే 5 బుక్లు. అట్లా అయితే ఇదేదో బాగానే ఉంటుందని నేనేమనుకుంటే కంపల్సరీ మ్యాథ్స్ చేయాలని కంప్లీట్ ఫిక్స్ అయిపోయింది. అంటే ఛాలెంజింగ్ మైండ్ ఉండాలి మనిషి. ఫస్ట్ థింగ్, జీవితంలో ఏదైనా సాధించాలనుకుంటే ఛాలెంజింగ్ మైండ్ ఉండాలి. నేను మా బాబాయ్ చెప్పిన విషయాన్ని ఛాలెంజ్గా తీసుకుని ఇంటర్మీడియట్లో కేవలం ఎంపీసీ మాత్రమే అప్లై చేశాను. వేరే కోర్సులు ఏది అప్లై చేయలేదు. అప్పట్లో ఎంపీసీలో సీట్ రావడం అంత సులభం కాదు. అయితే నేను మండల్ టాప్ 10th కాబట్టి నాకు పెద్ద ఇబ్బంది కాలేదు. అయిపోయిన తర్వాత డిగ్రీలో కూడా డీవియేషన్ ఛాన్సెస్ ఉండే, అంటే మళ్ళీ ఆర్ట్స్కి జంప్ కావడానికి అవకాశం ఉండే. కానీ ఎంపీసీ చేయాలని బీఎస్సీ ఎంపీసీ మాత్రమే అప్లై చేసిన. అప్పుడు 9th లిస్ట్ వచ్చింది సీట్ నాకు. ఎందుకంటే మాకున్నటువంటి అవకాశాలు చాలా తక్కువ అని చెప్పిన అవకాశం. కాలేజ్ చూసుకోవాలి, తర్వాత సీట్ వస్తుందా లేదా చూసుకోవాలి. ప్రైవేట్లో చదివిస్తూ ఉంటా లేదు. ఈవెన్ అప్లికేషన్ చేయడానికి కూడా డబ్బులు లేనటువంటి పరిస్థితి. మీరు ఈరోజు చాలా బెటర్గా ఉన్నారు. ఓకే, నేను చాలాసార్లు చెప్పిన మీకు తినడానికి 3 పూటలు అన్నం ఉంది, కట్టుకోవడానికి బట్టలు ఉన్నాయి, మీకు ఖర్చులకు డబ్బులు ఇవ్వడానికి మంచి పేరెంట్స్ ఉన్నారు. మీరు చాలా అదృష్టం. ఓకే, సో మనం ఎట్లా ఛాలెంజింగ్గా తీసుకోవాలంటే నేను ఇక్కడ ఒక కొటేషన్ చెప్తాను చూడండి. ఇఫ్ వన్ కెన్ డూ యూ కెన్ డూ. ఎవరైనా చేయగలిగినారు అంటే నువ్వు కూడా చేయగలవు కదా. ఎవరైనా చేయగలుగుతున్నారంటే మనం చేయగలమని అనుకోవాలి. ఇఫ్ నో వన్ కెన్ డూ, ఎవరు చేయలేదనుకోండి, అప్పుడు ఏం చేయాలి? యూ మస్ట్ డూ. ఎవరు చేయలేదు దాన్ని యూ మస్ట్ డూ, నువ్వు తప్పకుండా చేయాలి. అప్పుడే నీ జీవితంలో అందరికన్నా ప్రత్యేకంగా నిలుస్తావు. అర్థమవుతుందని చెప్పే పాయింట్. సో మీరు వెళ్ళాలనుకున్నటువంటి దారి ఎంత కష్టమైనా సరే మార్గాన్ని మాత్రం విడిచిపెట్టకండి. ఎన్ని అడ్డంకులన్నా అందరికీ